యేసు ప్రభువారు ఈ లోకంలోకి వచ్చి ఈ లోకంలో ఉన్న పాపము, మనం చేసిన పాపము, ఆ పాపమంతటిని తన శరీరములో భరించి క్షయమైపోయింది ఆయన శరీరము. ఆ క్షయమైన శరీరమును ఈ మట్టిలో కలిపేసి అక్షయమైన శరీరముగా పునరుద్ధానుడయ్యాడు. ఆమేన్. ఈరోజు నీ శరీరము ఎలా ఉన్నది? క్షయమైపోయిందా లేకపోతే అక్షయమైనదిగా ఉన్నదా? ఒకసారి మనల్ని మనము పరిశీలన చేసుకోవాలి. ఆయన రాకడ సమీపముగా ఉన్నది. బ్రతికి ఉన్న మన పరిస్థితి ఏమిటి? అందుకనే వాక్యం అంటుంది, చనిపోయిన వారు ధన్యులు. బ్రతికి ఉన్న మనము ఈ లోకం మీద వస్తున్న ఆ 7 ఏండ్ల శ్రమ, ఆ శ్రమ మనం అనుభవించాలి. చనిపోదాం అనుకున్నా చావు రాదంట. అలాంటి ఘోరమైన పరిస్థితిలో మనం వెళ్తున్నప్పుడు బ్రతికి ఉన్న మన పరిస్థితి ఏంటి? ఆయన పునరుద్ధానుడు అయ్యాడు, మరి బ్రతికి ఉన్న మన పరిస్థితి ఏంటి? దానికి మార్గం ఏంటిదో తెలుసా? అప్పుడంటే బాప్తిస్మం లేదు, ఇప్పుడు నమ్మి బాప్తిస్మము పొందిన వారు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడునని ఖచ్చితంగా చెప్పాడు. నమ్మి బాప్తిస్మము పొందిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష విధింపబడును. పాతాళంలోకి నెట్టివేస్తాడు. తీర్పు పునరుద్ధానంలో నువ్వు లేపబడతావు. ఆ తీర్పు జరిగిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావో అక్కడికి వెళ్ళిపోతావు. కాబట్టి బ్రతికి ఉన్న మనము మన కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. ఆ రక్షణలోకి మనము నడిపిద్దాము. ఆ యేసయ్య నామమును నమ్మి, ఆయన నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నా కొరకు శిలువ మరణము పొందాడు, నా కొరకు తిరిగి లెగిచాడని నువ్వు నమ్మి బాప్తిస్మము పొందితే రక్షింపబడతావు. నమ్మకపోతే, బాప్తిస్మము లేకపోతే, రక్షణ లేకపోతే శిక్ష విధింపబడుతుంది. ఇంకా చాలామంది బాప్తిస్మం లేకుండా, రక్షణ లేకుండా వెనకాడుతూ ఉన్నారు. దేవుడు చెప్తున్నాడు, దేవుడు ఇంకొక అవకాశం నీకు ఇస్తున్నాడు. నేడే రక్షణ దినము, నేడే ఆ పునరుద్ధాన దినము నాడు నీ పాత జీవితమును విడిచిపెట్టి నీవు కూడా అక్షయమైన శరీరముతో నువ్వు లేపబడితే ఆయన రాజ్యములో యుగ యుగములు ఆ తండ్రితో నువ్వు నివాసం చేస్తావు. ఆ తండ్రితో నువ్వు నివాసము చేస్తావు. ఇంకా బాప్తిసం తీసుకోకుండా వెనకాడుతున్నట్లయితే తీసుకోండి. ఆయన రాకడ చాలా సమీపముగా ఉన్నది. మరలా ఆయన నీకు వచ్చి సువార్త ప్రకటించడు. ఆల్రెడీ నువ్వు సువార్త వింటానే ఉన్నావు. నీకు బాప్తిస్మం గురించి తెలుసు, రక్షణ గురించి తెలుసు, ఏది పాపమో ఏది మంచిదో నీకు తెలుసు. ఆ కాలంలో ధర్మశాస్త్ర ప్రకారంగానే వెళ్ళారు. ఈ కాలంలో నువ్వు క్రీస్తుతో లేపబడాలి. క్రీస్తే నీకు జీవమై ఉన్నాడు, క్రీస్తే నీకు మార్గమై ఉన్నాడు, క్రీస్తే నీకు వాక్యమై ఉన్నాడు. ఆయన్ని అనుసరిస్తేనే నీకు పునరుద్ధానము కలుగుతుంది.